హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అత్తగారి ఆంతర్యం తెలుసుకోలేని కోడలు కథ గురించి తెలుసుకుందాం. పార్వతమ్మ గారి ఇల్లు ఆ రోజు చాలా సందడిగా ఉంది. పెందలాడే లేచి స్నానం చేసి దేవుడి పూజ చేసుకుంది పార్వతమ్మ. పూజ అయ్యాక మడిచీర మార్చి మంచి జరీ చీర కట్టుకొని వంటగదిలో పనిచేసుకుంటున్న పెద్ద కోడలు శ్యామల దగ్గరికి వెళ్ళింది పార్వతమ్మ. ఇదిగో అమ్మాయి, ఉప్మాలో జీడిపప్పు ఎక్కువేయి. నీ మరిదికి జీడిపప్పు ఉప్మా అంటే మహా ఇష్టం. నీ తోడికోడలకి పెరుగువడలంటే ప్రాణం కనుక ముందు ఆ రెండు చెయ్యి, టిఫిన్కి పనికొస్తాయి. మధ్యాహ్నం భోజనంలోకి మామిడికాయ పప్పు, దోసకాయ పచ్చడి చెయ్యి. బంగాళదుంప ఫ్రై చేసి ముక్కలను పులుసు పెట్టు. అన్నం కాస్త ఎక్కువ వండితే కొంత పులిహారానికి పనికొస్తుంది అంటూ పెద్ద కోడలికి పని పురమాయించింది పార్వతమ్మ. ఇంత హడావిడికి కారణం ఆ రోజు ఆమె చిన్న కొడుకు కోడలు చెన్నై నుండి వస్తున్నారు. మరి ఇద్దరివి పెద్ద హోదాగల ఉద్యోగాలే. అందుకే ఈ ప్రత్యేక మర్యాదలు. ఇంత బండ చాకిరీ చేయడానికి మనసులో విసుగ్గానే ఉన్న అత్తగారి మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా పని చేసుకుపోతోంది శ్యామల. ఎంత పని చేసినా గుర్తింపా ఏమన్నానా? ఈ ఇంట్లో తనొక అన్పెయిడ్ సర్వెంట్, ఏడాది పొడవునా రిపేర్ కాకుండా పనిచేసుకుపోయే ఓ యంత్రం అనుకుంది శ్యామల. అసలు చిన్న కొడుకు రాకేష్, కోడలు శిరీష వస్తున్నారంటేనే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది అత్తగారికి. అవును మరి, చిన్న కోడలు ఊరికే రాదుగా, వస్తూ వస్తూ అత్తగారికి చీరలు తెస్తుంది, పళ్ళు స్వీట్లు తెస్తుంది. అత్తయ్య, మీ ఒంట్లో బాగుంటోందా? పెద్ద వయసు కదా, వేళకి మంచి ఆహారం తినాలి, మీరు పళ్ళ రసాలు తాగాలి అంటూ పక్కనే కూర్చుని తీయటి కబుర్లు చెబుతుంది. చిన్న కొడుకు కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ చేతిలో వాడు 4,000 5,000 పెట్టి ఖర్చు పెట్టుకోమ్మా అంటాడు. ఆవిడ ఆ డబ్బంతా పెట్టెలో పెట్టి తాళం వేస్తుంది. అందులోంచి ₹1 కూడా బయటకు తీయదు. పోనీ ఇక్కడే ఉంటుంది కాబట్టి తన దగ్గరున్న డబ్బులు కాస్త తీసి ఇంటి ఖర్చులకు వాడొచ్చు కదా అనిపిస్తుంది శ్యామలకి. పోనీ అత్తగారి మీద అంత ప్రేమ కురిపిస్తోంది కదా చిన్న కోడలు. ఈవిడ వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు ఉంటానంటుందేమో అనుకుంటుంది శ్యామల. ఈవిడ పొరపాటును కూడా చిన్న కోడలు దగ్గరికి వెళతానని అనదు. వాళ్ళు రమ్మనరు. పైగా అందుకో అందమైన కారణం కూడా చెబుతారు. మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోతే అత్తయ్య ఒక్కరే ఉండడం కష్టం. ఇరుగు పొరుగు వారితో ఆవిడ కాలక్షేపం చేద్దామన్నా భాష సమస్య కదా. పోనీ కొన్నాళ్ళు సెలవు పెడదామన్నా మీకు తెలియనిదేముంది? అంత హోదా గల ఉద్యోగంలో ఉన్న మాకు చీటికి మాటికి సెలవులు ఇవ్వరాయే. ఏం చేస్తాం, అత్తయ్యకి సేవ చేసుకునే అదృష్టం లేకపోయింది అంటూ బాధ నటిస్తుంది శిరీష. అవన్నీ నాలుక చివరి నుంచి వచ్చిన మాటలేనని శ్యామలకి తెలుసు, పార్వతమ్మకి తెలుసు. కానీ బయటపడదు, నవ్వేసి ఊరుకుంటుంది. ఉద్యోగం మనిషికి సామాజిక హోదా ఇస్తుంది. మగవాడు ఉద్యోగం చేసి సంపాదించడం తలరాత నుంచి ఉన్నదే గనుక ఎవరూ పట్టించుకోరు. కానీ ఆడది ఉద్యోగం చేసి సంపాదిస్తుంటే బంధువర్గాల్లో ఆమెని ప్రత్యేకంగానే చూస్తారు. తన అత్తగారు అందుకు మినహాయింపు కాదు. అందుకే తన చిన్న కోడలు గురించి అందరిలో గొప్పగా చెప్పుకుంటుంది అనుకున్నది శ్యామల. శ్యామల ఆలోచనల సాగిపోతుండగానే ఇంటి ముందర ఆటో ఆగింది. అందులోంచి అట్టహాసంగా దిగారు రాకేష్, శిరీష. హడావిడి పడుతూ జరీ చీర సరిచేసుకుంటూ ఎదురెళ్ళింది పార్వతమ్మ వారిని ఆహ్వానించడానికి. వస్తూనే అత్తగారి కాళ్ళకి దండం పెట్టింది శిరీష. 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో వర్ధిల్లమ్మా అంటూ కోడల్ని లేవనెత్తుతూ అన్నది పార్వతమ్మ. బాబోయ్, పిల్లా పాపలు అనకండి అత్తయ్య, అంతమందిని కనే టైం లేదు. పాపో బాబో ఒకరు చాలు మాకు, నవ్వేస్తూ అన్నది శిరీష. నిజమేలేమ్మా, ఏదో అలవాటుగా అనేశాను. పెద్ద ఉద్యోగస్తురాలివి, మరి సరిగా తినడానికే టైం ఉండదు, ఇంకా పిల్లల్ని కని పెంచడం అంటే మాటలా అన్నది పార్వతమ్మ. మరిదికి తోడి కోడలికి కాఫీలు టిఫిన్లు అందిస్తూ బిజీ అయిపోయింది శ్యామల. టిఫిన్లు తినడం అయ్యాక స్నానాలు కానిచ్చి తీరిగ్గా కూర్చుని అత్తగారికి తను తెచ్చిన చీరలు చూపించింది శిరీష. వాటిని చూస్తూ మురిసిపోతూ చిన్న కోడల్ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తోంది పార్వతమ్మ. వంటగదిలో పనిచేసుకుంటున్న శ్యామలకి హాల్లోంచి తోడుకోడలు చెప్పే కబుర్లన్నీ వినబడుతూనే ఉన్నాయి. ఉద్యోగస్తుల జీవితాల్లోని సాధక బాధకాలన్నీ
వర్ణించి వర్ణించి చెప్తోంది. ఆమె కబుర్ల నిండా అతిశయోక్తులే. తినడానికి వండడానికి టైం లేదన్నట్లు చెబుతోంది. తోడికోడలు వాక్చాతుర్యానికి ఆశ్చర్యపోయింది శ్యామల. అసలు తన మరిది ఒక్కడి జీతంతోనే సౌకర్యంగా బతకవచ్చు. అప్పుడు ఈ టెన్షన్లు లేకుండా ఉండొచ్చుగా. శిరీష కూడా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమిటి? వస్తువు వినిమయం పెరిగి మనిషి ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. వస్తువులు అవసరాలు తీర్చడంతో పాటు కొత్త హంగులు కావాలని కోరుకుంటున్నారు. మామూలు ఫోన్ ఉంటే చాలదు, అందులో FM రేడియో, MP3 వీడియో కెమెరా కూడా ఉండాలి. మామూలు టీవీ ఉంటే కుదరదు, ఫ్లాట్ టీవీనో LCD టీవీనో కావాలి. ఒకప్పటి ఇళ్ళకి సిమెంట్ ఫ్లోరింగో నాపరాయో పరుచుకునేవాళ్ళు. ఇప్పుడది పనికిరాదు. చలువరాయి, మెజాయిక్ ఫ్లోరింగులు, గోడలకు యాంటిక్ పెయింట్లు కావాలి. అవసరాన్ని తీరుస్తూనే హంగులు కూడా కావాలి. ఇప్పుడు ఇవన్నీ కావాలంటే డబ్బు ఉండాలి. ఒకరి సంపాదనతో ఇన్ని హంగులు అసాధ్యం కనుక ఇద్దరూ ఉద్యోగం చేయాలి. ఎన్ని హంగులు కూర్చుకుంటే అంత గొప్ప. తన ప్రత్యేకతని గొప్పని పెంచుకోవడానికి ఉద్యోగం చేసి తీరాలి. పైగా శిరీష లాంటి వారికి ఉద్యోగం ఒక స్టేటస్ సింబల్. శ్యామల ఆలోచనలు ఇలా సాగిపోతూనే ఉన్నాయి. అమ్మా, పిన్ని చూడు నాకేం తెచ్చిందో అంటూ శిరీష తెచ్చిన బట్టలు, బొమ్మలు శ్యామలకి చూపిస్తూ మురిసిపోతున్నారు శ్యామల పిల్లలు గీత, నవ్య. రాకేష్, శిరీష ఉన్న 4 రోజులు సినిమాలు, షికార్లు, షాపింగ్లు, వంట పని, ఇంటి పనితో బిజీగా గడిచిపోయింది శ్యామలకి. ఆ రోజు మరిది వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారు. వంట పూర్తి చేసి రాకేష్, శిరీష ట్రైన్లో తినడానికి చపాతీలు, కుర్మా కూడా తయారు చేసి ప్యాక్ చేసింది శ్యామల. ఆ ప్యాకింగ్లన్నీ వాళ్ళ బ్యాగులో సర్దమని ఇవ్వడానికి వెళ్తున్న శ్యామలకి బెడ్రూమ్లో నుండి అత్తగారి మాటలు వినిపించాయి. ఈ మధ్య ఒంట్లో ఏం బాగుండడం లేదురా అబ్బాయి, డాక్టర్ దగ్గరికి వెళదామంటే బోలెడన్ని టెస్టులు చేసి స్కానింగ్, ఎక్స్రే అంటాడు. మందులకి, టెస్టులకి, డాక్టర్ ఫీజులకి బోలెడంత ఖర్చు అవుతుంది. మీకు తెలుసు కదరా నీ అన్నయ్య పరిస్థితి. వాడి జీతం ఇంటి ఖర్చులకే బొటాబొటీగా సరిపోతుంది. ఈ ఖర్చులన్నీ తట్టుకోవడం వాడి వల్ల అవుతుందా? నువ్వు ఓ 10,000 సర్దితే డాక్టర్కి చూపించుకుందామనుకుంటున్నాను అంటోంది పార్వతమ్మ. అలాగేనమ్మా, ఈ 10,000 ఉంచుకో, మంచి డాక్టర్కి చూపించుకో అంటున్నాడు రాకేష్. కొడుకిచ్చిన డబ్బులు జాగ్రత్తగా పెట్టెలో పెట్టి తాళం వేసుకుంది పార్వతమ్మ. వీళ్ళు వచ్చినప్పుడల్లా ఏదో ఒక వంక పెట్టి డబ్బులు గుంజుతోంది. అదంతా మూట కట్టి దాచుకుంటుంది. ఈ వయసులో ఇంత డబ్బు పిచ్చేమిటో అనిపించింది శ్యామలకి. ఆటో పిలుచుకొచ్చాడు శ్యామల భర్త రాజారాం. వెళ్ళబోతూ ఎప్పటిలాగే అత్త కాళ్ళకి దండం పెట్టింది శిరీష. కోడల్ని దీవించి చటుక్కున తన మెడలో గొలుసు తీసి కోడలి చేతిలో పెట్టింది పార్వతమ్మ. గొలుసు చూడగానే శిరీష కళ్ళు మెరిశాయి. పైకి మాత్రం ఇప్పుడు ఎందుకు అత్తయ్యా అంది మొహమాట పడుతున్నట్లుగా. నీకు కాదులేవే, పుట్టబోయే నా మనవడికిలే అన్నది పార్వతమ్మ. ఇదంతా చూస్తున్న శ్యామల ముఖం మాడిపోయింది. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఎప్పుడో పుట్టబోయే మనవడికి ఇప్పుడే బహుమతులు. అనుక్షణం బామ్మ అంటూ ఆవిడ కొంగు పట్టుకు తిరిగే తన పిల్లలకి మొండి చేయి. ఆ ఇచ్చేదేదో తన పిల్లలకు ఇవ్వచ్చుగా. ఇక్కడుండి తన చేత చాకిరీ చేయించుకుంటోంది. బహుమతులు, ప్రశంసలు వాళ్ళకి. అంతే, డబ్బు మహిమ. తన భర్త పెద్ద ఉద్యోగస్తుడైతే తనని ఓ మహారాణిలా చూసేదేమో. అంతా తన కర్మ అనుకుంటూ లోపలే ఉడికిపోయింది శ్యామల. ఆ రోజు నుంచి అత్తగారితో ముభావంగా ఉండడం మొదలుపెట్టింది. చీటికి మాటికి విసుక్కోవడం కూడా చేస్తోంది. ఆ రోజు రాజారాం ఒంట్లో బాగోలేక ఆఫీస్కి సెలవు పెట్టాడు. ఈ మధ్య మీకు ఒంట్లో బాగుండడం లేదు అంటున్నారు కదా, ఓసారి డాక్టర్కి చూపించుకోరాదు అన్నది శ్యామల. నెలాఖరు కదే, డబ్బులు ఎక్కడున్నాయి అని విసుగ్గా అన్నాడు రాజారాం. ఇది మరీ బాగుంది. ఆరోగ్యం కన్నా డబ్బు ముఖ్యమా ఏమిటి? మీ దగ్గర లేకపోతే మీ అమ్మని అడిగి తీసుకోండి. మొన్న మీ తమ్ముడిని అడిగి 10,000 తీసుకుంది. మీరు అడిగితే కాదనదు. అత్తగారికి వినిపించేటట్లు అన్నది శ్యామల. మెల్లిగా మాట్లాడవే, అమ్మ వింటే బాగుండదు అన్నాడు రాజారాం. ఎందుకు బాగుండదు? ఇన్నాళ్ళు ఆవిడికి చాకిరీ చేసినందుకు ఆ మాత్రం ఇవ్వలేదా? అయినా అంత డబ్బు ఆవిడ మాత్రం ఏం చేసుకుంటుంది? గట్టిగానే అన్నది శ్యామల. అంతా విన్న పార్వతమ్మ నెమ్మదిగా వచ్చింది కొడుకు దగ్గరికి. నుదుటి మీద చెయ్యి వేసి, ఎరా ఒంట్లో ఎలా ఉంది అన్నది ఆప్యాయంగా.
ఏం లేదమ్మా, సీజన్ మారింది కాస్త, జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది అన్నాడు రాజారాం. శ్యామల ఊరుకోలేదు. అదేం కాదు అత్తయ్య, ఆయనకి తరచూ జ్వరం వస్తోంది, డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే నెలాఖరు రోజులు కదా, డబ్బు ఎలాగా అని ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని అడిగి తీసుకోమంటున్నాను అన్నది. ఇది మామూలు జ్వరమే లేవే, భయపడకు, నా దగ్గర డబ్బులు ఉన్నా అది ఖర్చు పెట్టడం కుదరదు ఖచ్చితంగా అన్నది పార్వతమ్మ. ఒక్కసారిగా బరస్ట్ అయిపోయింది శ్యామల. అవునులేండి, ఆ డబ్బు మాకెందుకు ఇస్తారు, అదంతా మూట కట్టి మీ చిన్న కోడలికి ఏ వడ్డానమో కాసుల పేరో చేయించిస్తారు, ఎంతైనా వాళ్ళంటే అభిమానం మీకు, అందుకేగా మొన్న వాళ్ళకు వచ్చినప్పుడు మెల్లో గొలుసు తీసి మరీ ఇచ్చారు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మా పరిస్థితి ఏంటో తెలుసు మీకు, అయినా అన్నీ తెలిసి అంతా వాళ్ళకే కట్టబెట్టాలని చూస్తున్నారు. చాకరీ చేయడానికి మాత్రం నేను పనికొస్తాను. మనసులో ఉన్న ఉక్రోషాన్నంతా బయటపెట్టింది శ్యామల. అంతా విన్న పార్వతమ్మ ప్రశాంతంగా నవ్వింది. ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంత జరిగినా పార్వతమ్మ ఏం జరగనట్టే ప్రవర్తిస్తోంది. కానీ ఇంటి పనుల్లో కాస్త సహాయం చేయడం మొదలుపెట్టింది. నడుము వంగిపోయినా చీపురు పట్టుకొని వాకిలి చిమ్మేది. పనమ్మాయి రానప్పుడు గిన్నెలు కడిగేది. ఆవిడ ఆ వయసులో అలాంటి పనులు చేస్తుంటే శ్యామలకి మనసు చివుక్కుమనేది. వెళ్ళి ఆవిడ చేసే పని ఆపాలనిపించేది. కానీ ఏదో అహం అడ్డు వచ్చి బింకంగా ఊరుకునేది. ఆ రోజు పార్వతమ్మకి హార్ట్అటాక్ వచ్చింది. హాస్పిటల్లో చేర్చారు. బంధువులు ఒక్కొక్కరు వచ్చి దిగుతున్నారు. మరిది, తోడుకోడలు కూడా వచ్చారు. ఆవిడని చూడడానికి అందరూ హాస్పిటల్కి వెళ్ళారు. పని ఉండడంతో శ్యామల ఒక్కతే ఇంట్లో ఉండిపోయింది. ఇంతలో ఫోన్ మోగింది. అమ్మ నిన్ను చూడాలంటోంది, త్వరగా బయలుదేరి రా అని భర్త రాజారాం ఫోన్ చేయడంతో ఇల్లు తాళం పెట్టి హాస్పిటల్కి బయలుదేరింది శ్యామల. ఆటోలో కూర్చున్న శ్యామలకి జరిగిపోయిన సంఘటనలన్నీ గుర్తుకొచ్చాయి. మనసంతా ఏదో తప్పు చేసిన ఫీలింగ్ కలిగింది. పెద్దావిడ అని చూడకుండా ఎన్నెన్ని మాటలు అంది తను. ఎంతసేపు తను ఆవిడకేదో చాకిరీ చేశానని అనుకుందే కానీ ఆవిడ తమ ఇంట్లో ఉండడం వలన తన కుటుంబానికి ఎంత మానసిక స్థైర్యం కలిగిందో ఆలోచించలేదు. తను రోజు రాత్రి భోజనాలు అవగానే బామ్మకి ఇరుపక్కలా పడుకొని ఆవిడ చెప్పే కథలు వినడానికి రెడీ అయిపోతారు. తన 2 పిల్లలు, తను, తన భర్త. ఎప్పుడైనా సినిమాకి వెళితే పిల్లలు అల్లరి చేస్తారని ఆవిడ దగ్గరే వదిలి వెళుతుంది తను. తనకి కానీ తన భర్తకి కానీ ఏ సమస్య వచ్చినా ఆవిడతో చెప్పుకుంటే తన అనుభవంతో ఓ మంచి పరిష్కారం చెప్పేది. తమకి పెద్ద దిక్కుగా మంచి చెడు చెబుతూ ఆవిడ ఇంట్లో మసులుతుంటే నిండుదనమే వేరు. డబ్బు పోయినా సంపాదించుకోగలం, మనిషిని, మమతని సంపాదించుకోలేం. భగవంతుడా నా తప్పు క్షమించి ఆవిడని క్షేమంగా ఇంటికి చేర్చు అని దారి పొడుగునా దేవుడిని ప్రార్థించింది శ్యామల. అమ్మయ్య వచ్చావా, అమ్మ నిన్నే కలవరిస్తోంది, త్వరగా పద హాస్పిటల్లోకి. అడుగు పెట్టగానే గబగబా ఎదురొచ్చి శ్యామలతో అన్నాడు రాజారాం. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న అత్తగారిని చూడగానే శ్యామల దుఃఖం ఆపుకోలేకపోయింది. నన్ను క్షమించండి అత్తయ్య, మీరు డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఏదేదో అనేశాను. అయినా అది మీ డబ్బు, మీ ఇష్టం, అడిగే హక్కు కానీ అధికారం కానీ లేదు నాకు. మీరు కావాలి నాకు, మీరు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే అదే 10,000. దుఃఖంతో గొంతు పూడుకుపోతూ ఉండగా అన్నది శ్యామల. పిచ్చిదానా, నీ మనసు నాకు తెలియదేంటే? ఆ మాటకొస్తే ఏ బిడ్డ మనస్తత్వం ఎలాంటిదో తల్లికి కాక మరెవరికి తెలుస్తుంది? ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనా అందరి మనస్తత్వం ఒకలా ఉండదు. నీ భర్త అమాయకుడు, నీ మరిది గడుసు, వాడికి తగ్గ భార్యే శిరీష కూడా. వాడికి ఎలాగూ నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేదు. ఆ సంగతి నాకు తెలుసు. ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. అమ్మ ఒక్కతే ఇంట్లో ఉండలేదనే చెప్తాడు పైకి. అంతగా ఒక్కదాన్ని ఉండలేకపోవడానికి నేనేమీ మంచం పట్టలేదుగా. ఇప్పుడే కాదు, వాడు ఎప్పుడూ నన్ను వాళ్ళ ఇంటికి పిలవలేదు. వాళ్ళ స్వేచ్ఛకి అడ్డొస్తానని కాబోలు. నన్ను చూడకపోతే పోనీ కనీసం డబ్బైనా ఇవ్వాలి కదా. తల్లి బాధ్యత తీసుకోడు కాబట్టి వాడి నుంచి డబ్బు రాబట్టాలి. కోడలి అనుమతి లేనిదే వాడు నాకు 10 రూపాయలు కూడా ఇవ్వలేడని తెలుసు. అందుకే కోడల్ని మంచి చేసుకోక తప్పలేదు నాకు. శిరీషని పొగడడం, అదొచ్చినప్పుడు కాస్త హడావిడి చేయడం అందులో భాగమే. డాక్టర్ ఖర్చులకి, మందులకని తీసుకున్న డబ్బంతా దాచి నీ పిల్లల పేర ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే వాళ్ళ చదువుకో పెళ్ళికో పనికొస్తాయి. ఇక శిరీషకి బంగారం గొలుసు ఎందుకు ఇచ్చానని కదా నీ సందేహం. పేరుకి బంగారం గొలుసే కానీ అందులో బంగారం పాళ్ళు తక్కువ, రాగి పాళ్ళు ఎక్కువ. ఎప్పటిదో నా బంగారం నెక్లెస్ కరిగించి గొలుసు చేయించుకుందామని
కంసాలికిస్తే ఆ విధవ ఆ బంగారమంతా కొట్టేసి రాగి కలిపి గొలుసు చేశాడు. అందుకే అది శిరీషకి ఇచ్చేశాను. పరిస్థితుల్లో మారుతున్న కాలమో పిల్లల్ని మార్చేస్తున్నాయి. వాళ్ళని బట్టి మేము తెలివి తెచ్చుకోవాలిగా. పిచ్చి మొహమా, ఇప్పుడు అర్థమైందా నా గురించి? ఇంకా నీ అపోహలు పోయినట్టేనా అని ఆప్యాయంగా కోడలు తల నిమురుతూ అన్నది పార్వతమ్మ. మంచు తెరలు వీడి ఉషోదయమైనట్టు ఆనందంగా తల ఊపింది శ్యామల. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.